రే పార్టీ ఇచ్చావు కాబట్టి నీకేం కావాలో కోరుకొని ఇచ్చేస్తాను. అదే ఇది మొత్తంలో ఉన్నాడు, ఏది అడిగినా ఇచ్చేస్తాడు. కోరుకోరా మావా. నాకు 30 లక్షలు కావాలరా. వామ్మో వామ్మో, 3000 రూపాయలు పార్టీ ఇచ్చి 30 లక్షలు అవుతుంది చూడరా. రే చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటే వెళ్ళి వాళ్ళు మూతులు నాకే మాకు 30 లక్షలు ఎక్కడి నుంచి వస్తారా? మరి ఎలా సంపాదించాలో చెప్పండి రా. అరే మందు పార్టీ డబ్బులు అయితే మేము ఇస్తాం, డబ్బులు మ్యాటర్ మాత్రం మమ్మల్ని అడగొద్దు. ఏం చేయలేమంటారా? చేయగలం. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మనసుంటే మస్తు మార్గాలు ఉంటాయి. బాబు బాబు దొంగ బాబు వాడు అడిగింది 30,000 కాదు నాయన, 30 లక్షలు. తెలుసునాయా, ఈ చేత్తో ఎన్నో లక్షలు సంపాదించా, అదో లెక్కనా? ఎలా రా? అరే నువ్వు రేపు నాతో రా, నీకు ఒక పొలిటికల్ లీడర్ ను పరిచయం చేస్తా. అతను చెప్పిన పనులని మన నలుగురం చేయగలిగితే డబ్బులు వచ్చేస్తాయి. ఇట్స్ వెరీ ఈజీ. థ్యాంక్స్ రా, ఇప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగింది. రేపే మనం అక్కడికి వెళ్దాం. వెళ్దామా? సార్ 3 గ్లాసులు పెట్టారు, ఇంకా 2 వస్తారా? రారు, అవి కూడా నేనే కొట్టాలి. ఎందుకు సార్? ఎందుకంటే మేము ముగ్గురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. ఇదే బారుకు రోజు వచ్చి మందు కొట్టేవాళ్ళం. వాళ్ళల్లో 2 మందు బాగా కొట్టి కొట్టి చనిపోయారు. అరెరెరె. అప్పటి నుండి వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళ మందు కూడా నేనే తాగుతున్నాను. అయ్యో పాపం. రే ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలిరా. కరెక్ట్. అవునరా, డెఫినెట్ గా వెళ్ళి కలుద్దాం రా. తప్పకుండా మనం అందరం వెళ్ళి కలుద్దాం రా. రా బ్యారర్, సార్. బ్యారర్. సార్ చెప్పండి సార్. ఒరే ఇది మందా మజ్జిగ మురికి నీళ్ళు రా. ఏంటి సార్ మందెక్కిన తర్వాత అలా మాట్లాడుతున్నారు? పెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టి మా చెల్లెల దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని ఆఖరికి మా పిల్లాడికి ఫీజు కట్టాల్సిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఈ బార్లో మందు కొడుతుంటే కిక్కెక్కుతాడ్రా. గురుగారు ఎక్స్క్యూజ్ మీ, మీకేమైనా కిక్కెక్కుతుందా? ఇప్పుడు ఫుల్ టైం ఎక్కర్లేదు. చాలు, ఈ ఒక్క మాట చాలు రప్పాడించడానికి. కమాన్ పిలు, మీ వానర్ని పిలు. సార్ ఇలా. సార్ ఏంటివా ఇది? మందు కిక్కెక్కటం లేదు, కిరోసిన్ కంపు కొడుతుంది. మూసుకొని తాగి మర్యాదగా బిల్లు కట్టిపో. మీరెవరు గురుగారు? ఓనర్ని. ఐఎమ్ సారీ. రేయ్, ఓ గురుగారు ఏమీ లేదండి, మోత తీయడం వల్ల కిక్ పోయిందండి. ఏమనుకోకండి, ఏమనుకోకండి. రేయ్ ఆ ఛానల్కి నేను ఇంక వెళ్ళను రా. ఎంతో కష్టపడి షూట్ చేసినా కనీసం అది టెలికాస్ట్ కూడా చేయలేదు. పోనీ టైంకైనా జీతాలు ఇస్తారంటే అవి కూడా ఇవ్వర్రా. కవరేజీలకు వెళ్తే ఇచ్చే కవర్లతో బ్రతకాలంటే ఎలా రా? ఎన్నిసార్లు చెప్పాలయ్యా డబ్బులు పంపించమని? సరే సరే, సాయంత్రం సరుకు పంపిస్తాను, డబ్బులు పంపించు. మనం పంపించే సరుకు పల్లెటూరుకే. పెట్టారా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఒరే ఏంట్రా కలపడం? ఒళ్ళు దగ్గర పెట్టుకుని కలపరా. ఎవరా నువ్వు సీక్రెట్ చూస్తున్నావు? వదలు. కలపండ్రా. ఒరే మీడియా, బారుకొచ్చామా తాగామా వెళ్ళామా అన్నట్టుండాలా. మీడియా వాడు కదా అని డాన్స్లు వేస్తే కోసి కారం పెడతా. ఇలా కల్తీ చేయడం తప్పు కాదా? తప్పే. కోట్లు పెట్టి లైసెన్సులు కొనాలా, ఎంఆర్పి రేట్లకే అమ్మాలా. అధిక ధరలకు అమ్ముదామంటే ఇదిగో అందరికి మామూలు ఇవ్వాలి. మన ఊర్లో జనాభా 150, లైసెన్స్ షాపులు 150. ఇదిగో పబ్లిక్ బాగా తాగితే మాకు మిగిలేది సీసా మీద మూత. లైసెన్సుల వల్ల ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, మందు తాగడం వల్ల పబ్లిక్ జబ్బులు వస్తాయి, మాకు ఈ తెప్పలు వస్తున్నాయి. మీడియా వాడు కదా అని మీకు చెప్దామంటే మీకు కూడా ఇవ్వాలి. అందుకే ఇదిగా కాస్త పన్నీర్ ఎక్కువ కలుపుతున్నాం. ఈ కల్తీ వల్ల జనానికి ఎంత ముప్పు? ముప్పు ఉండాలా? ముప్పు ఉంటే కదా ఇంకా మస్తది. చూడు, ఎక్కువ మాట్లాడావనుకో బయటికి వెళ్ళవు. రేయ్ సరుకెత్తండ్రా, ఏట్రా చూస్తా.